హాయ్ అండి. నమస్తే. ఈరోజు నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో నువ్వులు వేసి వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన తీసుకోవాలి. నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. నేను 3/4 కేజీ వరకు బెల్లం తీసుకున్నానండి. కేజీ నువ్వులకి 3/4 కేజీ బెల్లం సరిపోతుంది. అందులో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వేయాలి. వాటర్ వేసాక కాసేపు అలా మరిగించుకున్నాక బెల్లం కరుగుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వాటర్ అంతా మనం టీ జాలి ఉంటుంది కదా, దాంతో వడగట్టుకోవాలండి. మనం ఇలా చేస్తే ఇందులో మనకి ఇసుక, ఏదైనా చెత్త ఉంటే అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత అసలు వచ్చిందో. మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని ఆ వడబోసుకున్న వాటర్ అంతా గ్యాస్ పైన పెట్టుకోవాలండి పాకం కోసం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న నువ్వులు ఉంటాయి కదా, అందులో ఒక గ్లాస్ వరకు తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని అందులో నువ్వుల్లో మొత్తం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాకం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి ఎంత బాగా మరుగుతుందో కదా, చూస్తుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇందులో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా దగ్గర పడనివ్వాలి. తర్వాత ఒక కప్లో వాటర్ వేసి అందులో పాకం వచ్చిందా లేదా అని కొద్దిగా వేసి మనం చెక్ చేసుకోవాలి. చూడండి, ఇంకా పాకం రాలేదు. ఇంకా 2 మినిట్స్ వెయిట్ చేయాలి. 2 మినిట్స్ వెయిట్ చేశాక మళ్ళీ ఒకసారి చెక్ చేశాను. ఇలా మనం చేతికి తీసుకున్నప్పుడు రౌండ్గా బాల్గా చుట్టాలండి. ఇలా వచ్చిందంటే మనకి పాకం కరెక్ట్గా వచ్చిందని అర్థం. ఇప్పుడు ఇందులో మనం వెయిట్ చేయకుండా వేయించుకున్న నువ్వులను వేసి కలుపుకోవాలండి. ఇలా మనం 2-3 మినిట్స్ వరకు గ్యాస్ సిమ్లో పెట్టుకునే కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే మనకి గరిటెకి అంటుతూ ఉంటుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి వేసి అలా రాసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం నువ్వుల పాకం చేసుకున్నాం కదా, అది సగం వేసుకోవాలండి. ఇది చిక్కీ కోసం. ఒక గ్లాస్ సహాయంతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఉన్న అంచులు కూడా మన చేతితో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక చాక్తో ఇలా షేప్స్ కోసం లైన్స్లో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా కట్ చేసుకోవాలండి, చల్లారాక కట్ అవ్వదు కదా. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని మిగతా పాకం కొంచెం కొంచెం తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా లడ్డూలు చేసుకునేటప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉంటే చాలా తొందరగా అయిపోతాయండి. ఇవి కూడా కొంచెం వేడిగా ఉండేటప్పుడే చుట్టుకోవాలి. ఒక్కరమే చేస్తే గట్టిగా అయిపోతుందండి. అప్పుడు మనం గ్యాస్ పైన 1 మినిట్ వేడి చేసుకుంటే మళ్ళీ లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ లడ్డు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా రోజుకొకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారు కదా, ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.